నమస్తే. సబ్బండ వర్ణాలు కలిసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిపోయింది. 11వ సంవత్సరంలోకి మరొక 2 రోజులలో మనం అడుగు పెట్టబోతున్నాం. దశాబ్ది తెలంగాణ మనం చూస్తున్నామంటే దానికి సబ్బండ వర్ణాలు కలిసి కొట్లాడినటువంటి కొట్లాటే కారణం. ఆనాడు ఉద్యోగ సంఘాలు చేసినటువంటి పోరాటమే కారణం. నాడు మున్సిపల్ జేఏసీ చైర్మన్గా నాటి మున్సిపల్ ఉద్యోగులందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి నాటి ఉద్యమంలో ముందు వరుసలో నిలబెట్టినటువంటి మున్సిపల్ జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీకు 10 సంవత్సరాలు దాటిపోయి 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ శుభాకాంక్షలు సార్. అసలు ముందుగా అసలు జేఏసీ గురించి మాట్లాడుకుంటే మున్సిపల్ జేఏసీ ఎలా పుట్టింది, మున్సిపల్ జేఏసీ పెట్టడానికి గల కారణం ఏంటి, అప్పుడున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలంటే అప్పటికి తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతున్నది. అప్పటికి కొన్ని ఉద్యోగ సంఘాలు తోటి నడుపుతున్నటువంటి ఉద్యమము హైదరాబాదు కేంద్రంగా జిహెచ్ఎంసీలో ఒక విపరీతమైన అంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ప్రజలు ఉద్యోగులు హైదరాబాద్లో ఉన్నారు. మున్సిపాలిటీలలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే అన్ని మున్సిపాలిటీలలో, ఎందుకంటే అసలు తెలంగాణ గడ్డనే ఒక చైతన్యవంతమైన ప్రాంతం. అందులో ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళకు చాలా చైతన్యంగా ఉంటుంది. ఒకే దగ్గర గుమిగూడగలిగిన కెపాసిటీ కలిగిన ఉద్యోగులు ఎవడన్నా ఉంటే అది మున్సిపల్ ఉద్యోగులు. ప్రతి మున్సిపాలిటీలో కొన్ని వందల మంది పనిచేస్తున్నటువంటి సందర్భం అది. కాబట్టి మేము తెలంగాణ ఉద్యమంలో అడపాదడపా జరుగుతున్నటువంటి మీటింగ్లకు, తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి మీటింగ్లకు అటెండ్ కావడము, దాంట్లో ప్రారంభం నుంచి ఉండటం వల్ల ఈ మున్సిపల్ ఉద్యోగులకు అందరికీ కూడా ఒక సంఘం ఉంటే బాగుంటుంది. కార్మిక సంఘాలు చాలా ఉన్నప్పటికీ అప్పటికే ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలు ఉన్నప్పటికీ తెలంగాణ కాన్సెప్ట్లో తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ సాధన కొరకు పనిచేస్తున్నటువంటి సంఘము అవసరమనే ఉద్దేశంతో 2007లో తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాన్ని మేము స్థాపించుకోవడం జరిగింది. అట్లాగనే ఇమ్మీడియట్లీ ఏర్పడ్డ తర్వాత తదుపరి అన్ని ట్రేడ్ యూనియన్స్లు కూడా కలిపి ఒక జేఏసీగా, జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయాలని ఆనాటి పొలిటికల్ జేఏసీగా ఉన్నటువంటి మరి జేఏసీ పెద్దలు కోదండరామ్ గారు కూడా మాకు సలహా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ప్రత్యేక ఉద్యోగులకు, మున్సిపల్ ఉద్యోగులకు ఒక సంఘం జేఏసీ ఏర్పడింది. అయితే జేఏసీ ఏర్పడ్డ తర్వాత మనం ఏం చేయాలి అనేది ఒక డిబేట్ పెట్టినాం. ఒక 2 రోజుల డిబేట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అన్ని సంఘాలను కూర్చోబెట్టి అప్పటికి మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగులు, ఆఫీసర్స్ అన్నీ కలిపి, ఇంజనీర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ స్టాఫ్, వర్కర్లు, ఈ అన్ని సంఘాలు ఒక 18 సంఘాలను కలిపి మేము ఒక 2 రోజుల దాని మీద రివ్యూ చేయడం జరిగింది. ఒక చర్చ పెట్టడం జరిగింది. ఈ చర్చలో తేలింది ఏంది అని అంటే, ప్రత్యేక తెలంగాణ కొరకు ఈ ఉద్యమం మనం ముందు వరుసలో నిలబడాలి. మూకుమ్మడిగా ఏదైనా సాధించగలిగే కెపాసిటీ ఓన్లీ మున్సిపల్ ఉద్యోగులకే ఉంది అని మాత్రం మీరు ఇప్పటికీ 2 పర్యాయాలుగా ఒకటే మాట చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా రోడ్డు మీదకి రావాలంటే మున్సిపల్ ఉద్యోగులు అన్నారు, తర్వాత ఎక్కువ మంది ఉన్నటువంటి ఉద్యోగులు మున్సిపల్. అలా అంతమందిని కోఆర్డినేట్ చేయడం అంటే, ముఖ్యంగా మున్సిపల్ ఉద్యోగులలో ఏదైతే అట్టడుగు ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇల్లిటరేట్స్ ఎక్కువ కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను మీరు మెయింటైన్ చేయాలంటే, అలాంటి వాళ్ళను ఒక తాటిపైకి తేవాలంటే చాలా ఇబ్బందిపూర్వమైనటువంటి వాతావరణం ఉంటుంది. వారి కోసం ఎలాంటి ప్రణాళికలు అప్పుడు రచించడం జరిగింది? మేము అప్పుడు ప్రణాళికలు అంటే, ఒకటేమో హైదరాబాద్ మున్సిపాలిటీలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఓకే. మాకు తెలిసి ఆ రోజు నాటి అంటే 2007, 8, 9 ప్రాంతం తెలంగాణ వచ్చే అప్పటికి 13 దాకా అడిషనల్ కమిషనర్ పోస్టులు 12 ఉంటే, అడిషనల్ కమిషనర్ హెడ్ ఆఫీస్లో 12 ఉంటే ఓన్లీ 2 మాత్రమే తెలంగాణ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. ఓకే. ఆ రోజు 18 సర్కిల్స్, జిహెచ్ఎంసీలో 18 సర్కిల్స్ ఉంటే 18 సర్కిళ్లలో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్లు 18కి ఒక 15 మాత్రం ఆంధ్ర నుంచి ఉన్న ప్రాంత ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. ఏఎంహెచ్ఓల్ అంటే ఈ మెడికల్ శానిటేషన్ ఫీల్డ్లో అసిస్టెంట్ మెడికల్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళు 18కి వాళ్ళు 10 మంది ఉన్నారు. కాబట్టి ఇట్లా మాకు ఆ వేరియేషన్ కనపడింది. మనం ఏదైనా ఒక చిన్న రిప్రజెంటేషన్ తీసుకొని పోతే దాన్ని పక్కకు పెట్టేవాడు. అయితే ఆ మూమెంట్ జరుగుతున్నప్పుడే ఒక అడిషనల్ కమిషనరు, అప్పుడున్న గవర్నమెంట్, అప్పుడున్న ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న ఒక అడిషనల్ కమిషనరు 400 మంది
ప్రమోషన్లను ఆపి పక్కన పెట్టుకొని ఒక అతను చేయకుండా నేను చేయను అనే టైప్లో మాట్లాడేవాడు. నాకు టైం లేదు, తీరిక లేదు అని చెప్పేవాడు. ఆ మూమెంట్లో మేమందరం కూడా అతని మీద అడిషనల్ కమిషనర్ ఛాంబర్లో అతన్ని అటాక్ చేసి ఇది చేస్తారా చేయరా అని గట్టిగా పట్టి, చేయకపోతే మీరు ఆఫీస్ నుంచి బయటికి కదిలేదు లేదు, మమ్మల్ని జైల్లో పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో కానీ మాకు ప్రమోషన్లు కావాలని ఆ రోజు తెలంగాణ జేఏసీ 200 మంది సీనియర్ అసిస్టెంట్లకి వాళ్ళకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. 400 మంది బిల్ కలెక్టర్లకి వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇప్పించుకోగలిగినాం. అలాంటి ఉద్యమాలు జిహెచ్ఎంసీలో మేము చాలా చేసినాం. దీని అడ్మినిస్ట్రేషన్ అంతా ఆంధ్ర ఆఫీసర్లో ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నప్పుడు మా ఎమ్మటి జనాలంతా వచ్చేవాళ్ళు. అరే ఇది మనము చేయాలన్నా, ఇది అన్యాయం జరుగుతుందన్నా అని మా వెనకాల మేము పిలవకుండానే మా ఎమ్మటి వచ్చి ఉండేవాళ్ళు. ఆ అన్నం తినకుండా కూడా మధ్యాహ్నం లంచ్ టైంలో ఏమైనా మళ్ళీ సర్వీస్ రూల్స్ ప్రకారము వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకుంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ కష్టమవుతుందని మేము ఒక టైంని పెట్టుకున్నాం. లంచ్ టైంలో డెమాన్స్ట్రేషన్ చేసేవాళ్ళం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.